హలో సిస్టర్స్, గుడ్ మార్నింగ్. ఇవాల్టి వీడియోలో చాలా కలెక్షన్ పెట్టాను సిస్టర్స్. విత్ ప్రైస్ పెట్టాను, అన్ని ప్రైస్తో సహా పెట్టాను. ప్రైస్ వాటిపైనే స్క్రీన్ పైన కనిపిస్తుంది, అదే ప్రైస్లో వస్తుంది మీకు. దానికి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా? మీకు ఒక గివ్ అవే ఇద్దాము అనుకుంటున్నాను సిస్టర్స్ ఈ వీడియోలో. అయితే మీరు లైక్ చేసి 2 మెంబర్స్కి షేర్ చేశారనుకోండి, షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించి నాకు స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి సిస్టర్స్, వాళ్ళందరికీ నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను. అబౌవ్ 1000 ఐటమ్స్కి ఇస్తాను సిస్టర్స్. ఓకేనా? అట్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా నాకు 2 మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయించండి, కామెంట్ కూడా పెట్టండి సిస్టర్. అట్లా పెట్టిన వాళ్ళందరికీ నేను 1000 అబౌవ్ ఐటమ్కి కంపల్సరీగా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను సిస్టర్స్. ఓకేనా? చాలామంది సిస్టర్స్ ఏం చేస్తున్నారంటే ప్రైస్ నేను గ్రూప్లో పెడుతున్నాను, మళ్ళీ ప్రైస్ నాకు పర్సనల్గా అడుగుతున్నారు. అందుకే చెప్తున్నాను, ప్రైస్ గ్రూప్లో పెట్టిన ప్రైజే ఉంటుంది సిస్టర్స్. కింద చూడండి, నేను ఐటమ్ పెడతాను, వెంటనే దానికి ప్రైస్ కూడా పెడతాను. అలాగే వీడియోలో కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను ప్రైస్ అనేది. ఓకేనా? ఇంకొకటి, డ్యామేజ్డ్ ఐటమ్స్ రిటర్న్ ఉంటాయా అని చెప్పి డౌట్ వస్తుంది అందరికీ. డ్యామేజ్ ఉన్న ఐటమ్కి రిటర్న్ ఉంటుంది. ఎట్లా అంటే మీరు పర్ఫెక్ట్గా ఓపెనింగ్ వీడియో తీస్తేనే దానికి రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేస్తాము, లేదు మధ్యలో ఆపేస్తాము అట్లా అంటే రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేయరు సిస్టర్స్. ఓకే, ఓపెనింగ్ వీడియో అనేది పర్ఫెక్ట్గా ఉండాలి సిస్టర్. డ్యామేజ్ అనేది ఆ వీడియోలో చూపిస్తేనే మనకు యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే యాక్సెప్ట్ చెయ్యరు. ఓకేనా? అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకొకటి, నాకు గ్రూప్లో చాలామంది జాయిన్ అవుతున్నారు, కాకపోతే వాళ్ళు రీసెలర్సా కస్టమర్సా నాకు అర్థం అవ్వట్లేదు. అన్నీ కలిపి నేను ఒకే గ్రూప్లో యాడ్ చేస్తున్నాను. అయితే రీసెల్లర్స్ అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గ్రూప్ కానీ ఏదైనా ఉంటే నాకు కంపల్సరీ చూయించండి. చూయిస్తే వాళ్ళకి నేను 10% డిస్కౌంట్ ఇస్తున్నాను సిస్టర్స్. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి మీరు. మ్యారేజెస్ ఉన్నాయనేసి చాలామంది 5 డేస్లో 3 డేస్లో కావాలి ఐటమ్ అనేసి అడుగుతున్నారు సిస్టర్స్. అట్లా అయితే పాసిబుల్ కాదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే తీసుకుంటాను, ఆర్డర్ అయితే తీసుకుంటాను, మళ్ళీ మీకు రాకపోతే నాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సిస్టర్, బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. అట్లా నేను యాక్సెప్ట్ చేయను సిస్టర్. కంపల్సరీ 5 to 7 వర్కింగ్ డేస్ పడుతుంది. అట్లా ఓకే అయితేనే మీకు ఆర్డర్ ఇవ్వండి సిస్టర్. చాలా మెంబర్స్ కాల్స్ చేయొద్దన్నా కూడా కాల్స్ చేస్తున్నారు సిస్టర్స్. కొంచెం కాల్స్ చేయకండి, నేనైతే లిఫ్ట్ చేయట్లేదు, చేయను కూడా. వాట్సాప్లో హాయ్ పెడితే నేను గ్రూప్లో అయినా యాడ్ చేస్తాను. మీకు అర్థమైతే కమ్యూనిటీలో నుంచి డైరెక్ట్గా గ్రూప్లో యాడ్ అవ్వండి. అర్థం కాకపోతే వాట్సాప్లో హాయ్ పెట్టండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకేనా? కాల్స్ అయితే లిఫ్ట్ చేయండి సిస్టర్, గుర్తుపెట్టుకోండి ఇది. మన వీడియోలో కనిపించే ప్రతి ఐటము చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్ అయితే. మీరు రీటైల్గా వెళ్తే ఈ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి సిస్టర్స్. మీరు ఒకసారి చూడండి, చాలా తక్కువ ప్రైసెస్లో ఉన్నాయి ఐటమ్స్. బ్రైడల్ జ్యువెలరీ అన్నీ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. లాంగ్ అండ్ షార్ట్ ఆరమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మీరు బయట వెళ్ళి అడిగారనుకోండి చాలా ఎక్కువ చెప్తారు. మీరు ఒకసారి బయట ఎంక్వైరీ చేసి మరీ అడగండి. అయితే షిప్పింగ్ ఛార్జెస్ అనేది కంపల్సరీ ఎక్స్ట్రా ఉంటుంది సిస్టర్స్. మీకు ఒకవేళ ఎక్కువ అనిపించింది అనుకోండి, 3 ఐటమ్స్ వరకు లిమిట్ ఉంటుంది సిస్టర్స్. 3 ఐటమ్స్ కలిపి మీరు తీసుకున్నారనుకోండి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. కాకపోతే సేమ్ వెండర్ అయి ఉండాలి. నేను బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్స్ని బట్టి వెండర్ డిఫరెంట్గా ఉంటారు. అట్లా మీకు అర్థమైతే ఓకే, లేదంటే నాకు స్క్రీన్ షాట్లో పెట్టండి. స్క్రీన్ షాట్ పెడితే నేను వెండర్ డిఫరెంటా లేదంటే సేమా అనేది నేను చెప్తాను. దాన్ని మీరు యూజ్ చేసుకోండి సిస్టర్స్. ఎందుకు చెప్తున్నానంటే, దాన్ని మీరు యూజ్ చేసుకున్నారనుకోండి 3 ఐటమ్స్ వరకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది కదా. అట్లా 1 ఐటమ్కి వాళ్ళు 100 పెట్టినా మనం 3 ఐటమ్స్ ఒకేసారి తీసుకోవచ్చు. అట్లా అని చెప్తున్నాను, మీరు కూడా దాన్ని యూజ్ చేసుకోండి. బ్రైడల్ జ్యువెలరీకి అయితే ఇది వర్తించదు సిస్టర్స్, అప్లికబుల్ కాదు. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నాకు బ్రైడల్ సెట్ తీసుకొచ్చి ఇది నాకు ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వండి, ఇంకా 2-3 ఐటమ్స్ యాడ్ చేస్తాను అంటే అసలు ఇవ్వను అట్లా. ఓన్లీ సింగిల్ ఐటమ్స్ ఉంటాయి కదా, అట్లా సేమ్ వెండర్ అయి ఉండి ఒకే బాక్స్లో ఒకే అడ్రస్లో ఉంటేనే, నేను 3 ఐటమ్స్ తీసుకున్నా కూడా సేమ్ అడ్రస్లో ఉంటేనే 100 రూపీస్ షిప్పింగ్లో వస్తుంది సిస్టర్. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇంత క్లియర్గా అయితే ఎవరు చెప్పరు అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైతే ఓకే, అర్థం అవ్వలేదు అంటే మాత్రం నన్ను పర్సనల్గా అడగండి, నేను క్లియర్గా చెప్తాను. రీసేలర్స్కి కానీ కస్టమర్స్ కానీ యూజ్ అవ్వడానికే కదా సిస్టర్ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది. అందుకే చెప్తున్నాను, అందరూ యూజ్ చేసుకునేలాగా ఉండాలనేసి క్లియర్గా చెప్తున్నాను. ఇంత క్లియర్గా ఎవరు చెప్పరు మీకు, దీన్ని మాత్రం యూజ్ చేసుకోండి సిస్టర్. చాలామంది సిస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఒక ఐటమ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, ఉందా లేదా అనేసి. నేను చెప్తున్నాను ఉంది అనేసి, అవైలబిలిటీ చెక్ చేసి ఉందా లేదా కనుక్కొని చెప్తున్నాను సిస్టర్స్. కానీ మళ్ళీ ఒక 2 days గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ అడుగుతున్నారు ఉందా లేదా, ఇప్పుడు బుక్ చేస్తాము అంటున్నారు. అట్లా కాదు సిస్టర్స్, ఎందుకంటే వెండర్స్ కూడా బిజీ ఉంటారు కదా, మనం కూడా అర్థం చేసుకోవాలి. మనకి ఇష్టం ఉండి మనకు నచ్చితేనే ఐటమ్ ఉందా లేదా కనుక్కోండి.
ఓన్లీ కన్ఫర్మ్ ఆర్డర్స్‌కి మాత్రమే మీరు ఉందా లేదా అనేది అడిగి తెలుసుకోండి. ఊరికే టైమ్ పాస్ కోసం అడిగారనుకోండి వాళ్ళకి ప్రాబ్లమ్, మనకి ప్రాబ్లమ్. చాలామంది సిస్టర్స్ ఏం చేస్తారంటే పార్సిల్ రాగానే ఎక్సైట్‌మెంట్‌లో పార్సిల్ ఓపెన్ చేస్తారు. ఓపెనింగ్ వీడియో తీయలేదు అని చెప్తారు. అట్లా కాదు సిస్టర్స్, కంపల్సరీ ఓపెనింగ్ వీడియో మాత్రం తీయండి. తీస్తేనే మీకు యూజ్. ఒక్కోసారి చెప్పలేము, ఐటెమ్ చేంజ్ అవ్వచ్చు, లేదంటే డ్యామేజ్ ఏదైనా రావచ్చు. దానివల్ల మనకే ప్రాబ్లమ్ అవుతుంది. కంపల్సరీ వీడియో మాత్రం కంపల్సరీ తీయండి. మన మంచి కోసమే చెప్తున్నాను సిస్టర్స్, అర్థం చేసుకోండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా